తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన. నేంద్రగుట్ట వద్ద లారీలో తరలిస్తున్న వాటర్ ప్లాంట్ పరికరాలను సీజ్ చేశారు అధికారులు. తిరుపతి నుండి పాకాల మండలంలో పలు గ్రామాల్లో తుడా నిధులతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తూతూ మంత్రంగా వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి దానికి సంబంధించిన పరికరాలను నేంద్రగుంట వద్ద లారీని తనిఖీ చేసి సీజ్ చేశారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, గత 5 సంవత్సరాలుగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి శుద్ధమైన శుద్ధి చేసినటువంటి తాగునీరు అందిస్తామని చెప్పని ప్రకటించినటువంటి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల సమీపిస్తున్నా కూడా ఆ దిశగా అడుగులు వేలే. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత గ్రామాలలో తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముంబైలో చర్యలు చేపట్టి అందులో భాగంగా 2 కంటైనర్లలో ఏదైతే వాటర్ ప్లాంట్ కి సంబంధించిన పరికరాలను తీసుకొస్తున్న నేపథ్యంలో వీటిని ఎన్నికల అధికారులు గుర్తించి వాటిని నిలిపివేయడం జరిగింది. ఆ సమాచారం తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని వీటిని సీజ్ చేయాల్సిందిగా ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. ఈ దిగజారిన వ్యవస్థకి పరాకర్తగా దీని తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. ఇవి లారీలను ఎన్నికల అధికారులకు అప్పగించాలని చెప్పని కూడా డిమాండ్ చేసి వాటి బిల్లులు ఎక్కడ ఉన్నాయి, వాటి ఎవరు తెచ్చారు, ఎందుకు తెచ్చారు, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పని పరిశీలించాల్సిందిగా కూడా అధికారులు కోరారు. అలాగే సుధా నిధుల నుంచి కొనుగోలు చేశారు కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుధా నిధులు ఎలా ఖర్చు చేస్తారు, ప్రజా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని చెప్పని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మేరకు నిరసన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. జమీమా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిబాబు.